మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ రోజు ఎంతో అద్భుతమైనటువంటి వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కూడా మనకు అడిగినటువంటి సమాధానం ఏమిటి అంటే, చాలా కూడా ఇక్కడ మనీ బ్లాకేజెస్, అదే విధంగా కొంత ఇన్కమ్ అనేటువంటిది చాలా కూడా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది అని అనుకునేటువంటి సందర్భాలు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, కొంత మేర మనకు ఈ యొక్క చూపు అంటే నరుల చూపుకు నాపరాయి అయినా పగిలిపోతుంది అనేటువంటి విధంగా ఉండేటువంటి సందర్భాలలో జాతకంలో కూడా కొన్ని తెలిసి తెలియక రాహుకేతువుకు సంబంధించినటువంటి దోషాలు, ఇలాంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా మనకు కేవలం చెక్ పెట్టేటువంటిది ఈ యొక్క వెల్లుల్లి. మరి దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క రెమెడీ చేస్తారో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. దీనికి కావాల్సిందల్లా ఒక వెల్లుల్లి, ఒక 4 కాయిన్స్, ఒక గ్లాసులో వెనిగర్, శర్కర. సో ఎవరైతే ఇలాంటి వెల్లుల్లి తీసుకొని దీనికి చక్కగా కూడా 4 వైపులా కూడా ఇగో ఈ విధంగా గుచ్చాలి. ఈ యొక్క కాయిన్ 4 వైపులా కూడా దీన్ని ఇలా గుచ్చిన తర్వాత తప్పకుండా మనసులో మీకుండేటువంటి కష్టాలు తప్పకుండా చెప్పుకోండి. ఇలా 4 వైపులా కూడా దీన్ని గుచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో వెనిగర్ను వేసి, ఇది ఆ యొక్క వెనిగర్లో వేయండి. వేసిన తర్వాత అందులో కాస్త శర్కరను యాడ్ చేయండి. శర్కరను యాడ్ చేసిన తర్వాత 48 గంటలు కూడా దాన్ని ఒక మూలన పెట్టండి. 48 గంటల తర్వాత దీనిని తీసుకువెళ్ళి ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో కొంత గొయ్యిని తీసి అందులో ఇది చక్కగా పెట్టేసి ఆ కాయిన్స్తోనే ఆ యొక్క గొయ్యి కూడిపోయండి. దీనివల్ల ఒకటేసారి చేయండి. ఇది జాతకములో ఉండేటువంటి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ, ఆర్థికంగా ఎంత వెనుకబడిపోయి ఉన్నా, మాకు మనీ బ్లాకేజెస్ వస్తున్నాయి అనుకున్నా, మేము పలానా వారికి ₹1,00,000 ఇవ్వాలి, వారు మాకు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నా, లేదా ఒక 1 వీక్లో డబ్బులు ఇస్తాను అని చెప్పి తీసుకున్న వారు తిరిగి ఇవ్వలేని సందర్భంలో అయినా, లేదా కంప్లీట్గా ఎంతో కోట్ల టర్నోవర్ చేసినటువంటి వారి మీ ఒక ₹1,00,000 కూడా టర్నోవర్ చేయాలి అంటే కూడా ఎంతో ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలలో ఉన్నా కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి రెమెడీ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం. కనుక తప్పకుండా నమ్మకంగా ఇది ఖచ్చితంగా ఆదివారము లేదా శనివారం రోజు చేసే ప్రయత్నం చేయండి. ఉదయము 5:40 నుండి 6:40 లోపు చేసే ప్రయత్నం చేయండి. ఇది దాన్ని పాతలు పెట్టేటువంటి రోజు తప్పకుండా ఆదివారం రోజుగా వచ్చేటువంటి విధంగా చూసుకోండి, 48 గంటలు అయిపోయిన తర్వాత. కనుక ఎప్పుడైనా 8:40 నుంచి 9:40 రాత్రి దీన్ని గొయ్యి తీసి పాదలు పెట్టే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా చేయడం వల్ల తప్పకుండా జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.